Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 217 points down ay 74,115 దగ్గర క్లోజ్ అయితే Nifty 92 points down ay 22,460 దగ్గర క్లోజ్ అయింది. whereas Bank Nifty 281 points down ay 48,217 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ఫాల్ అయింది. చాలా మందికి వచ్చే క్వశ్చన్, రీసెంట్ గా బాగా మార్కెట్ పడి నెక్స్ట్ కొంత పెరిగి ఇప్పుడు మళ్ళీ పతనం స్టార్ట్ అయిందా, ఆర్ ఈ రోజు వచ్చిన ఫాల్ ఒక రోజు ఫాల్ అయినా మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశం ఉందా? దీని గురించి ఉంటున్న డేటా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీంతో పాటు నెక్స్ట్ 5 years పాటు మార్కెట్ లో ఏ రిటర్న్ ఉండదు, జీరో రిటర్న్. నిఫ్టీ పెరగదు, స్మాల్ క్యాప్స్ పడతాయి, ఇన్వెస్టర్స్ పెయిన్ చూడబోతున్నారు. నేను కొన్ని స్టాక్స్ అమ్మేస్తుంటే బాగుండు, అమ్మలేకపోయాను, మళ్ళీ 2030లో అమ్ముకుంటానని శంకర్ శర్మ గారు మార్కెట్ రిలేటెడ్ గా చేసిన నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే కంగారు పడుతున్నారు. ఈ రీసెంట్ మార్కెట్ క్లోజ్ తర్వాత వచ్చిన స్టేట్మెంట్స్, దీని గురించి కూడా డెడికేటెడ్ గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ఇవాళ నాట్ జస్ట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అంతట్లో కూడా ఒక మంచి ఫాల్ అయితే ఉంది. యుఎస్ మార్కెట్స్ బానే ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం, కానీ జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. యుఎస్ ఫ్యూచర్స్ అంటే క్లోజ్ అయిపోయింది కాకుండా మార్కెట్ ఓపెనింగ్ కి బిఫోర్ ఉంటున్న డేటా రెడ్ లోనే ఉంది యుఎస్ కి సంబంధించింది. దీనికంతటికి పర్టికులర్ గా యుఎస్ మార్కెట్స్ కి, గ్లోబల్ మార్కెట్స్ కి ప్రధానమైన కారణం ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా ట్రంప్ గారనే మనం చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా ఫాక్స్ వాల్ తో జరిగిన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ట్రంప్ గారిని మీరు ఇన్ని టారిఫ్లు వేసేస్తాను అని చెప్తున్నారు, ఒకవేళ మీరు వేసినా పక్క కంట్రీలు మన మీద వేస్తున్నా, ఇలా ఓవరాల్ గా రెసిషన్ వచ్చే అవకాశం ఉంది కదా, ధరలు ఊరికే పెరిగిపోయి పెద్దగా ఎవరు కొనట్లేదు అనుకోండి, ఎవరు ముందుకు కూడా వెళ్ళట్లేదు అనుకోండి, ఎకానమీలో సేల్స్ అవన్నీ తగ్గిపోయాయి అనుకోండి, రెసిషన్ వస్తుంది కదా అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ మంచిగానే ఉంటది అని ఇలా చేసిన స్టేట్మెంట్, అంటే ఇమీడియట్ గా రెసిషన్ వస్తుందని ఇలా ట్రంప్ గారే అంగీకరిస్తున్నారు. లేదంటే దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు కదా, రెసిషన్ ఏం రాదు, అలాంటిది ఏం రాదనే స్టేట్మెంట్స్ ఉండేవి కదా. ఇండైరెక్ట్ గా ట్రంప్ గారు రెసిషన్ వస్తుంది యుఎస్ లో అనేలా తను అంగీకరిస్తున్నారని ఇలా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూ తర్వాత నుంచి ఈ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్, గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతూ ఉండడం యుఎస్ ఫ్యూచర్స్ లో ఇంపాక్ట్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ నెగిటివ్ మనం మాట్లాడుకునేది. నెక్స్ట్ కొన్ని నిమిషాల పాటు నేను మీకు నెగిటివ్స్ నే చెప్తాను, బట్ దాని తర్వాత పాజిటివ్స్, మన ఇండియన్ మార్కెట్స్ వరకు ఉంటున్న పాజిటివ్స్ ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ ఉంటున్నదంతా విని ఒకవేళ మీరు క్లోజ్ చేసేస్తారేమో, నెగిటివ్స్ వస్తాయి ఫస్ట్, తర్వాత పాజిటివ్స్ ఏవైతే ఇవాల్టివ్ కాదు, అండర్లైన్ గా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మాత్రమే స్పెషల్ గా ఉంటున్న థింగ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇలా రెసిషన్ రాదు అని క్లియర్ గా తను చెప్పకుండా మాటను దాట వేస్తూ ఉండడం ఇదొకటి. అయితే ఇండియా రిలేటెడ్ గా చాలా మంచి స్టేట్మెంట్ ఇది, యాక్చువల్లీ పాజిటివ్ లో మాట్లాడాలి, కానీ సంహౌ తను చేసిన స్టేట్మెంట్స్ అయితే నాకైతే అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు. ఎక్స్పోజ్ చేశాను నేను ఇండియాని, కాబట్టే వాళ్ళు ట్యాక్స్లు తగ్గిస్తున్నారు. ట్యాక్స్లు తగ్గించడం ఆబ్వియస్లీ మన ఇండియన్ మార్కెట్స్ కూడా మంచిదే, ఎందుకంటే కమింగ్ టైమ్స్ లో మన మీద రెసిప్రోకల్ టారిఫ్లు యుఎస్ నుంచి ఉండవని. బట్ ఎక్స్పోజింగ్ ఇండియా అనే లాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ గారి దగ్గర నుంచి వచ్చుండాల్సిందైతే కాదు. ఇదిలా ఉంటే ఫ్రైడే మనకి యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా వచ్చింది. అనుకున్న దానికంటే వీక్ గా వచ్చింది. 1,70,000 జాబ్స్ యాడ్ అవుతాయంటే 1,50,000 జాబ్స్ యాడ్ అయ్యాయి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా 4% దగ్గర వస్తుంది అనుకుంటే 4.1% దగ్గర ఎక్కువగానే వచ్చింది. అండ్ హవర్లీ వేజెస్ కూడా పెరిగాయి, కానీ ఎక్స్పెక్టెడ్ కంటే బిలోనే పెరిగాయి. అంటే ఎకానమీ వీక్ గా ఉంది, బికాస్ నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ యాడ్ అయ్యాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, హవర్లీ వేజెస్ కూడా అనుకున్నంత పెరగలేదు. సో ఎకానమీ వీక్ గా ఉంది. ఇక ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు రేట్ కట్ స్టార్ట్ చేస్తారు అని మార్కెట్ లో కొంత యుఫోరియాతో యుఎస్ మార్కెట్స్ కూడా కొంత పెరిగాయి. అదే పాయింట్ లో పవల్ గారు బయటకు వచ్చి మనం అంత కంగారు పడాల్సిన నీడ్ లేదు, 1-2 డేటా పాయింట్లు చూసి చిన్నగా చూసుకొని మెల్లగా కట్ చేద్దాం అనేలా స్టేట్మెంట్స్ చేయడం. అట్లీస్ట్ జూన్ నుంచైనా కట్ ఉంటదిలే, ఈ మొత్తం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 2 నుంచి 3 రేట్ కట్స్ ఉంటాయి అనుకుంటే తను బయటకు వచ్చి కంగారు పడాల్సిన నీడ్ లేదని ఈ ఎంప్లాయ్మెంట్ డేటా తర్వాత స్టేట్మెంట్స్ చేస్తుండడం. ఈ ఎంప్లాయ్మెంట్ డేటా వీక్ గా వచ్చిన డేటా కూడా పవల్ గారిని ఎక్సైట్ చేయలేదనేలా మనకైతే అర్థం అవుతుంది. ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ ట్రంప్ గారి పేరు ఎత్తాను కదా తన కారణంగా ఇలా అని, మీరు గమనించండి యుఎస్ మార్కెట్స్ బాగా పెరిగాయి తను వచ్చిన తర్వాత, కానీ రీసెంట్ గా పడిన దాంతో November 5th ఎక్కడికైతే ఉన్నాయో యుఎస్ మార్కెట్స్ అక్కడికి వచ్చేసాయి అనమాట. నేను వచ్చి అమెరికాని గ్రేట్ అగైన్ చేసేస్తాను, గోల్డెన్ ఎరా రాబోతుంది, ఈ స్టేట్మెంట్స్ అన్ని ట్రంప్ గారి దగ్గర నుంచి స్టార్టింగ్ లోనే చాలా యుఎస్ కంపెనీస్ ని ఎక్సైట్ చేశాయి. ఇన్ఫాక్ట్ టెస్లా కూడా ఏం లేకుండానే, ఏ అప్డేట్ ఫండమెంటల్ గా లేకుండానే 120% పెరిగిపోయింది. బట్ దాని తర్వాత నుంచి తను ఎప్పుడైతే టారిఫ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ లాగా, చాలా స్మాల్ క్యాప్ స్టాక్ కరెక్ట్ అయినట్టు ఇది కూడా 45% కరెక్ట్ అయింది. ఇప్పుడు కూడా 3.5% ఓపెనింగ్ లో గ్యాప్ డౌన్ అవుతుందని ఇలా ఇండికేషన్ ఉంది కదా టెస్లా. దీనికి ప్రధానమైన కారణం చైనాలో వాళ్ళ సేల్స్ 19 month లోకి వెళ్ళాయి. టెస్లా సేల్స్ ని ఏదో రకంగా ఇంప్రూవ్ చేద్దామని ఇండియా రిలేటెడ్ గా కూడా ప్రెషర్, ఇండియాతో కూడా డీల్ చేయాలని, ఆటో రిలేటెడ్ గా సేల్స్ ని టెస్లాకి బూస్ట్ చేయాలంటే వాళ్ళ ఇండియన్ ప్రెజెన్స్ ని పెంచాలి, అలా పెంచాలంటే ఇండియా టారిఫ్లు తగ్గించాలి, అలా చేయాలంటే ఇండియా రిలేటెడ్ గా పదే పేరుని ప్రస్తావిస్తూ ఇండైరెక్ట్ గా టెస్లా వాళ్ళకి బెనిఫిట్ వచ్చేలా మన కంట్రీ పేరైతే రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ గారి దగ్గర నుంచి పదే వినిపించింది. బట్ అల్టిమేట్ గా వాళ్ళు ఇండియాలోకి వచ్చినా సరే, ఈవెన్ టారిఫ్లు తగ్గించి ఇండియాలోకి వచ్చినా సరే సేల్ జరగాలి కదా, రావడం కాదు, సేల్ జరగడం ఇంపార్టెంట్. చైనా రిలేటెడ్ గా BYD వాళ్ళ కాంపిటీషన్
స్ట్రాంగ్ కాంపిటీషన్ తో చైనా రిలేటెడ్ గా మాత్రం టెస్లా వాళ్ళ సేల్స్ 19 మంత్ లోకి వెళ్తున్నట్టు అండ్ ట్రంప్ గారు రెసిషన్ స్టేట్మెంట్స్ ఎలాగో ఉన్నాయి అండ్ పవల్ గారు బయటకు వచ్చి కంగారు పడాల్సిన నీడ్ లేదు, మనం చిన్నగా రేట్ కట్స్ చేద్దాం అనే స్టేట్మెంట్స్ కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా అన్సర్టనిటీని అయితే తీసుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే చైనా వాళ్ళు కెనడియన్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్లు వేశారు. చూసారా ఈ టారిఫ్ వార్, ఈ ట్రేడ్ వార్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తుందో. యుఎస్ వాళ్ళు వేరే కంట్రీస్ మీద వేస్తా అన్నారు, ఫైనల్ గా వేరే కంట్రీస్ కూడా మేము కూడా కామ్గుండం యుఎస్ మీద ట్యాక్స్లు వేస్తా అన్నారు. బట్ చిలికి గాలివాన్ అవుతున్నట్టు వాళ్ళు పక్కన పెట్టేసి ఏ కంట్రీస్ రిలేటెడ్ గా ఈ టారిఫ్ల గురించి ఇప్పటి వరకు ప్రస్తావన లేదు, ఆ కంట్రీస్ మీద లెక్కలు చూసుకొని ఈ కంట్రీ మీద మనం వేయచ్చు కదా అని కంట్రీస్ కూడా టారిఫ్ ఆర్ ట్రేడ్ వార్ మీద ఫోకస్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. చైనా సడన్ గా కెనడియన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా టారిఫ్లను వేస్తున్నట్లయితే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఇలాంటి ఈ టారిఫ్ వార్ అంతా ఇంకెక్కడ వరకు వెళ్తుందని. ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. క్రూడ్ ఆయిల్ స్టేబుల్ గా ఉంది, డాలర్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ లో పడుతూనే ఉంది. బాండ్ డీల్స్ కూడా మనకి స్టేబుల్ ఉన్నాయి. ఇవి పాజిటివ్స్ కాదులేండి, న్యూట్రల్ థింగ్స్ గా అనుకుందాం. మార్కెట్స్ ని డిస్టర్బ్ చేయట్లేదు అట్లీస్ట్. అండ్ ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న పాజిటివ్స్ ఉన్నాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా రూల్స్ మారాయి, మనకి కొత్త స్లాబ్స్ వచ్చాయి. దాంతో 12,75,000 వరకు సాలరీడ్ ఎంప్లాయీస్ కి ఎటువంటి ట్యాక్స్ ఉండదు కాబట్టి ఏప్రిల్ 1 నుంచి అది మనకి లాజికల్ గా మన ఎకానమీలో రిఫ్లెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి అదొకటి. టారిఫ్ రిలేటెడ్ గా ఏదైతే ట్రంప్ గారు స్టేట్మెంట్ చేశారు కదా, ఇండియా అగ్రీ చేసింది ట్యాక్స్ కట్ చేయడానికని. చాలా కంట్రీస్ ఏంటంటే ఇంకా ముందుకు డెసిషన్ తీసుకోలేదు. బట్ మన ఇండియా ప్రోయాక్టివ్ గా, మన మీద ఏం టారిఫ్ లని ఇంకా అనౌన్స్మెంట్ కూడా రాలేదు, బట్ ప్రోయాక్టివ్ గా ఎందుకు వచ్చినా తలనొప్పి, తను ఎందుకు ఏది పడితే చేసేస్తారేమో అని వేటి రిలేటెడ్ గా ట్యాక్స్లు కట్ చేయాలనుకుంటున్నారు. అండ్ వేటిని కట్ చేస్తే మనకు కూడా ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఈ డెసిషన్స్ అన్ని చాలా ఫాస్ట్ గా, ఒక కంట్రీ లాంటి డెసిషన్ తీసుకోవడం ఇంత ఫాస్ట్ గా అంత ఈజీ కాదు. సో మన ఇండియా ప్రోయాక్టివ్ గా ట్యాక్స్ కట్ చేసి మ్యాసివ్ టారిఫ్లని తగ్గించి ఈ ట్రంప్ గారు రిలేటెడ్ గా రెసిప్రోకల్ టారిఫ్స్ మన మీద పడకుండా ఉండేలా ఇండియా ప్రయత్నిస్తూ ఉండడం కూడా మనం పాజిటివ్ సైడే చూడాలి. ఇదొకలా ఉంటే సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారు కమింగ్ టైమ్స్ లో జిఎస్టి రేట్స్ అనేటివి తగ్గించబోతున్నాం, రేషనలైజేషన్ చేయబోతున్నాం, చాలా వాటి మీద మేము స్టడీ చేసేసాం, కమింగ్ టైమ్స్ లో ఇది మేము మీకు అప్డేట్ చేస్తామని, జిఎస్టి రేట్లు కూడా తగ్గబోతున్నాయని స్టేట్మెంట్స్ చేస్తుండడం. మరి వేటి రిలేటెడ్ గా తగ్గుతాయో నాకు తెలియట్లేదు, కానీ ఫైనల్ గా ఇవి కూడా తగ్గుతుంటే ఆ భారం కూడా ఇండైరెక్ట్ గా ప్రజల మీద నుంచి తగ్గి, ట్యాక్స్లు ఇందాక ఇన్కమ్ ట్యాక్స్లు అంటే డైరెక్ట్ ట్యాక్స్లు, ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్స్లు, ఇవి కూడా ప్రజల మీద తగ్గి ఆ పన్నుల భారం తగ్గి ఇది కూడా ఫర్దర్ సేల్స్ ని కొంత పెంచే ఒక అవకాశం. ఇది నాకైతే క్లియర్ గా సేల్స్ ని పెంచుతుందనే ఒక ఎక్స్పెక్టేషన్ లేకపోతున్న భారాన్ని తగ్గించడం ఎకానమీ రిలేటెడ్ గా బూస్ట్ చేసే ఫ్యాక్టరే. అండ్ రీసెంట్ గా సెబీ చైర్మన్ గారి దగ్గర నుంచి కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, సెబీ చైర్మన్ గారి దగ్గర నుంచి కూడా ఎఫ్పిఐస్ ని ఆకట్టుకోవడానికి వాళ్ళని మళ్ళీ ఇండియాలోకి తీసుకురావడానికి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పెంచడానికి కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని సెబీ చైర్మన్ చెప్తూ ఉండడం. అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి లిక్విడిటీ మెజర్స్ కానివ్వండి, రేట్ కట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి యాడ్ చేస్తే నేను చెప్పినవన్నీ ఇండియన్ ఎకానమీకి అవి పాజిటివ్సా నెగిటివ్సా? నెగిటివ్ అయితే అస్సలు కాదు, ఏదైతే న్యూట్రల్ అయినా ఉండాలి లేదంటే పాజిటివ్ అయినా ఉండాలి. కాబట్టి వీటన్నిటిని నేను ఒక్క దగ్గర యాడ్ చేసే ప్రయత్నం అయితే చేశాను. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ కన్సిస్టెంట్ గా వాళ్ళ సెల్లింగ్ ని కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. బట్ ఇవాళ అయితే నేను డౌట్ఫుల్. మార్కెట్ అయితే పడింది, స్మాల్ క్యాప్స్ పడ్డాయి, నిఫ్టీ పడింది. మరి రీసెంట్ టైమ్స్ లో ఏదైతే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గుతూ వస్తుందో అది ఇవాళ కంటిన్యూ అవుతుందా లేదా అని. కంటిన్యూ అవుతుంటే మాత్రం ఇవాల్టి ఫాల్ నేనైతే 1 డే ఈవెంట్ గానే చూస్తాను. ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పెద్ద పడకపోతున్నా స్మాల్ క్యాప్స్ 2%, మిడ్ క్యాప్స్ 1.5% పడుతూ ఉండడం ఖచ్చితంగా పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా కొంత బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి ఉంటుంది. బట్ అది ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ లోనేనా అంటే కాదు, యుఎస్ మార్కెట్స్ ఇక్కడ కనిపిస్తుంది రియల్ పిక్చర్ కాదు. ఫ్యూచర్స్ పడ్డాయి, యూరోపియన్ మార్కెట్స్ పడ్డాయి, ఏషియన్ మార్కెట్స్ పడ్డాయి. సో కాబట్టి రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ గా కూడా సినారియో కొంత డౌన్ సైడ్ అయితే టర్న్ అయింది. ప్రాబబ్లీ ఆ ఇంపాక్ట్ ఇవాళ మార్కెట్ లో కనిపించుండొచ్చు. సో ఇవాళ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తో మనకు ఒక క్లారిటీ వస్తుంది. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు తగ్గిస్తున్న సెల్లింగ్ ఫర్దర్ గా అలా ఉందా లేదా అని నేను చాలా టైం వరకు వెయిట్ చేస్తాను. ఒకవేళ రాకపోతుంటే ఎఫ్ఐఐ డేటా అని, ఆ డేటా అండ్ ఆ ట్రెండ్ కూడా రీసెంట్ టైమ్స్ తో కంపేర్ చేస్తే ఎఫ్ఐఎస్ ఎలా మారుతున్నారన్న టోటల్ అనాలిసిస్ కూడా మీకు కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ మీ ముందుకు ఇలా కంటెంట్ తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు నెక్స్ట్ 5 సంవత్సరాలు నిఫ్టీ ₹1 కూడా రిటర్న్ ఇవ్వదు. నిఫ్టీ రిటర్న్ జీరోలో ఉండబోతున్నాయి. నెక్స్ట్ కూడా స్మాల్ క్యాప్స్ పడబోతున్నాయి. మార్కెట్ ఫాల్ ఎండ్ అవ్వలేదు. నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు 2030 వరకు కూడా నిఫ్టీ మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు. స్మాల్ క్యాప్స్ అయితే ఇంకా ఎక్కువ పడతాయనేలా వెటరన్ ఇన్వెస్టర్ శంకర్ శర్మ గారు చేస్తున్న కామెంట్స్ చాలా మంది ఇన్వెస్టర్స్ లో పానిక్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ తన స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే కంగారు పడుతున్నారు. తిను శంకర్ శర్మ గారు, తిను సమీర్ అరోరా గారు, వీళ్ళిద్దరి రిలేటెడ్ గా గ్లోబల్ వెల్త్ సమ్మిట్ లో జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ కన్వర్సేషన్ చాలా మందిని పర్టికులర్ గా ఇన్వెస్టర్స్ అయితే డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే తినేం చెప్తున్నారు, మార్కెట్ ఇమీడియట్ గా బాటమ్ అవుట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇమీడియట్ గా
కొంత పెరుగుతది, బాగా పెరుగుతది, తర్వాత కొంత కన్సాలిడేషన్ అవ్వచ్చేమో. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్, ఇండియన్ మార్కెట్ మంచి రిటర్న్స్ ఇస్తుందని ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉన్న సమీర్ అరోరా గారు చెప్తూ ఉంటే, ఈ బ్లాక్ కోట్ వేసుకున్న శంకర్ శర్మ గారు మాత్రం నెక్స్ట్ 5 సంవత్సరాలు మార్కెట్ లో రిటర్న్స్ ఉండవు, నిఫ్టీ జీరోలో ఉంటది, స్మాల్ క్యాప్స్ పడతాయనేలా స్టేట్మెంట్స్ చేశారు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు పర్సనల్ గా? ఈ బ్లాక్ సూట్ వేసుకున్న శంకర్ శర్మ గారినా, బ్లూ సూట్ వేసుకున్న సమీర్ అరోరా గారినా? అది మీ పర్సనల్ లెవెల్లో మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న అండర్స్టాండింగ్ తో ఉంటుంది, వీలైతే చెప్పండి. బట్ నేను ఇక్కడ నా సైడ్ నుంచి చెప్పాలనుకుంటున్నది, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఈ సేమ్ శంకర్ శర్మ గారు చేసిన స్టేట్మెంట్ కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ద మదర్ ఆఫ్ ఆల్ బేర్ మార్కెట్స్ ఇన్ ఈక్విటీ ఈస్ డెడ్. ఈ బేర్ మార్కెట్ ఏదైతే మనం మార్కెట్ లో చూస్తున్నామో అది డెడ్ అయిందని, అది ఇంకా లేదు అని. ఎప్పుడు వచ్చింది ఈ స్టేట్మెంట్? October 4, 2024. అక్కడి నుంచి మార్కెట్స్ పడ్డాయా, పెరిగాయా? అండ్ దీని రిలేటెడ్ గా తనని క్వశ్చన్ అడిగినప్పుడు నేను అనేది ఇండియన్ మార్కెట్స్ గురించి కాదు, గ్లోబల్ మార్కెట్స్ గురించి అని ఎలా తను చెప్తున్నారు. గ్లోబల్ మార్కెట్స్ అని ఎలా చూసినా కొన్ని కంట్రీస్ కి సంబంధించి, పర్టికులర్ గా చైనా కానీ, యూరోప్ కానీ, ఆ స్పేస్ లో అండ్ యుఎస్ కూడా రీసెంట్ ఫాల్ తో ఈ అక్టోబర్ నుంచి వచ్చిన మొత్తం గెయిన్స్ అన్ని కూడా పోయాయి నాస్డాక్ రిలేటెడ్ గా. అలా చూసుకోవాలి కానీ ఏదో 1-2 కంట్రీలు ఏదో పెరిగినట్లుంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ద స్పేస్, ఏషియన్ స్పేస్ లో కూడా ఏమంత స్ట్రాంగ్ గెయిన్స్ ఏం కనిపించలేదు కదా. సో కాబట్టి నాకు ఈ అనలిస్టులు రిలేటెడ్ గా ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ మీద నా ఒపీనియన్ అయితే, పడుతున్నప్పుడు భయపడడానికి, పెరుగుతున్నప్పుడు ఇంకా ఆనందం చేయడానికి ఏ స్టేట్మెంట్స్ చేస్తే అది ఇంకొంత ఎక్కువ ప్రజల్లో నాంతుందో అలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువగా మనం మార్కెట్ లో వింటూ ఉంటాం. పెరుగుతుంటే ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందని, పడిపోతుంటే ఇంకా పడిపోతుంది, ఇంకా పడిపోతుందని. మరి అదంతా వద్దు. నెక్స్ట్ 5 years లో నిఫ్టీ రిటర్న్ జీరోలో ఉంటుందా అని నన్ను ఎవరైనా క్వశ్చన్ అడిగితే నేనైతే ఉండదు అని అంటాను. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే కన్సంప్షన్ రిలేటెడ్ గా స్లో డౌన్ మన ఇండియన్ ఎకానమీలో జరిగిందో, దాని తర్వాత మనకు వచ్చేది రేట్ కట్ సైకిల్, దాని తర్వాత మన ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా జరిగిన చేంజెస్ ఎకానమీలో రిఫ్లెక్ట్ అవడం. అక్కడి నుంచి ఎకానమీ పరంగా నేను పాజిటివ్ సైడే చూస్తున్నాను కానీ మార్కెట్స్ ఒక 5 years పాటు బేర్ జోన్ లో పెడుతుంది, మార్కెట్ జీరోలో ఉంటది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకే చెప్పాను, నేను నా ఒపీనియన్ చెప్తూ మీ ఒపీనియన్స్ ని కూడా, ఒకవేళ నాకు అది ఆపోజిట్ గా ఉంటున్నా, ఏదైనా లాజికల్ గా మన డిస్కషన్ కూడా ఉంటుంది కాబట్టి అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అని అంటాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, మార్కెట్స్ 5 సంవత్సరాల పాటు జీరో రిటర్న్ అంటే ఇన్వెస్టర్స్ అందరికీ హార్ట్ కి టచ్ అవుతుంది కదా. 5 కాదు 7 సంవత్సరాల పాటు కూడా మార్కెట్ జీరో రిటర్న్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైం లైన్ ని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. మరి గతంలో జరిగింది కదా, ఫ్యూచర్ లో కూడా జరిగే స్కోప్ ఉంటుంది కదా అని ఎవరైనా నన్ను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ప్రెసెంట్ ద వే ఇండియా గ్రో అవుతున్న విధానంలో నాకు అలాంటి సినారియో అయితే కనిపించకే నేను అలా స్టేట్మెంట్స్ చేస్తున్నాను. బట్ ఎస్, మార్కెట్ పడుతున్నప్పుడు, పోర్ట్ఫోలియో లాస్ లో ఉంటున్నప్పుడు మనకి ఏది నెగిటివ్ గా వింటున్నా దానికి ఈజీగా మనం అట్రాక్ట్ అయ్యి ఖచ్చితంగా మనం ఆ నెరేటివ్ కూడా స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒపీనియన్స్ ఇండివిజువల్, బట్ ఎప్పటికీ మార్కెట్ లో ఇది గుర్తుంచుకోండి, ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఇవాళ వచ్చిన డేటాని బట్టి మనం మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో ఏం జరిగేదానికి ఛాన్స్ ఉంది, అలా జరుగుతున్నప్పుడు ఏ సెక్టార్లు బాగా పెరిగేదానికి ఛాన్స్ ఉంది, నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే నా ఇన్వెస్ట్మెంట్ కి మంచి లాభాలు ఉంటాయి, వీటి మీద, ఫ్యూచర్ మీద మనం చూడాలి తప్పితే గతంలో జరిగిపోయిన డేటాని ఆర్ రీసెంట్ టైమ్స్ లో మనకు వచ్చిన లాస్ ని ఫ్యూచర్ కూడా అలానే ఉంటుందని ఒక పెయిన్ తో ఏవైతే నెగిటివ్స్ జరుగుతూ ఉంటాయో మార్కెట్ లో ప్రతి దానికి కూడా మనం రియాక్ట్ అవ్వకూడదు. కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ ని నేనైతే అంగీకరించట్లేదు. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రీసెంట్ మార్కెట్ రికవరీలో చాలా స్టాక్స్ అయితే రికవర్ అయ్యాయి, బట్ అక్కడి నుంచి కూడా చాలా ఎక్కువగా పడిన కంపెనీ జెన్సోల్ ఇంజనీరింగ్. నియర్లీ 75% దగ్గరగా పడ్డానికి ప్రధానమైన కారణం ఆల్రెడీ మీరు రీసెంట్ టైమ్స్ లో మన వీడియోస్ లో కానీ చాలా ప్లాట్ఫామ్స్ లో కానీ తెలుసుకునే ఉంటారు. బట్ ఈ పాయింట్లు ఏంటంటే, నేను పర్టికులర్ గా ట్విట్టర్ లో చూస్తున్నప్పుడు మొత్తం నెగిటివిటీ అంతా కూడా స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది. 75% పడింది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ పెరిగేదానికి ఆస్కారం ఉంది, ఇక్కడ కొనండి అనేలా చాలా మంది రీటైలర్స్ కానీ అండ్ కొంతమంది అనలిస్టులు కూడా, అంటే ఇండివిజువల్ లెవెల్ అనలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్ కి చెప్తూ ఉన్నారు. అండ్ ఎవరైనా వాటిని చూసి కొనాలనుకుంటుంటే నా దగ్గర మీకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయగలుగుతుంటే దెన్ 75% దగ్గరగా పడ్డ ఈ రెన్యూబుల్ స్పేస్ లో ఈపీసీ బిజినెస్, పర్టికులర్ గా సోలార్ కానివ్వండి, అండ్ సోలార్ లో కన్సల్టింగ్ అండ్ ఈపీసీ బిజినెస్ చేసే కంపెనీలో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఒక్కవేళ నేను అడిగే క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్ లేకపోతుంటే మాత్రం ఏం చేయాలో మీకు బాగా క్లారిటీ ఉంటుంది. బట్ దానికి ముందు ఇవాళ కూడా ఎందుకు పడింది, ఇన్ని రోజులు పడి ఇవాళ కూడా ఎందుకు పడింది, దీని గురించి మాట్లాడుకుందాం. ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇక మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ సంబంధించిన ప్రమోటర్ అన్మోల్ సింగ్ జగ్గి గారు 8 లక్షల షేర్లని సెల్ చేశారు, 320 రూపాయలు పర్ షేర్ లో అనేలా మీకు డేటా కనిపిస్తుంది కదా. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయిందంటే, దీనికి ముందు కూడా ఒకసారి సెల్ చేశారు 2 లక్షల షేర్లు దగ్గరగా. అలా సెల్ చేసినప్పుడు మార్కెట్ లో పానిక్ వచ్చినప్పుడు ప్రమోటర్స్ టీవీలోకి వచ్చి
కమింగ్ టైమ్స్ లో మేము వాటాని పెంచుకోవాలనుకుంటున్నాం, స్టేక్ ని పెంచుకోవాలనుకుంటున్నాం అనేలా వాళ్ళు ఏ స్టేట్మెంట్స్ అయితే చేశారో ఆ చేసిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకొక 8 లక్షల షేర్లు సెల్ చేస్తూ ఉండడం. అంతకు ముందు 2 లక్షలు పైగా, ఇప్పుడు 8 లక్షలు, టోటల్ గా చూసుకుంటే 10-11 లక్షల షేర్ల దగ్గరగా వాళ్ళ మార్కెట్ లో సెల్ చేస్తూ ఉండడం. రీటైలర్స్ కి ఎలాంటి మైండ్ సెట్ కి వెళ్తుంది? స్టాక్ ఇంత పడిన తర్వాత కూడా ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారంటే దాని ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి కదా. ప్రమోటర్స్ సైడ్ నుంచి వస్తున్న వాదన ఏంటంటే కమింగ్ టైమ్స్ లో మేము ప్లెడ్జింగ్, వాళ్ళు ఆల్మోస్ట్ 60% ఇప్పటికి కూడా హోల్డ్ చేస్తున్నారు. దాంట్లో 82% ఆల్రెడీ ప్లెడ్జ్ లో ఉంది. ఆ ప్లెడ్జింగ్ రిలేటెడ్ గా విడిపించాలన్నా దాన్ని కొంత ఈజ్ చేయాలన్నా సరే మాకు డబ్బులు కావాలి కాబట్టి దానికోసం మేము మా వాటా నమ్ముతున్నాం అన్నారు. అండ్ కమింగ్ టైమ్స్ లో వారెంట్ రిలేటెడ్ గా కూడా డబ్బులు పెట్టడానికి కూడా వాళ్ళు షేర్స్ ని అమ్ముతున్నారన్నారు. అది వాళ్ళ సైడ్ లాజిక్. అండ్ ఇదే పాయింట్స్ లో బ్లూ స్మార్ట్ వాళ్ళ సబ్సిడరీ ఉంది కదా, అది 30 కోట్ల డెట్ ని డిఫాల్ట్ అయింది. అండ్ దాని తర్వాత ఉంటున్న పరిణామాలతో కూడా రేటింగ్ ఏజెన్సీస్ ఒక్కొక్కటిగా బయటకు వచ్చి, లైక్ కేర్ వాళ్ళు బయటకు వచ్చి డిఫాల్ట్ రేటింగ్ ఇచ్చారు, బాండ్స్ డౌన్ గ్రేడ్ చేశారు. అక్కడి వరకు కూడా ఓకే. బట్ ఐసీఆర్ఏ వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళు అప్పులు తీసుకోవడానికి, జెన్సోల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్పులు తీసుకోవడానికి ఏవేవైతే వాళ్ళు బ్యాంక్స్ కి ఇచ్చారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇచ్చారో అవి రాంగ్ డాక్యుమెంట్స్, మీన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గానే వాళ్ళు అలిగేషన్స్ చేస్తూ ఉండడం. జెన్సోల్ ఇంజనీరింగ్ మొత్తం థీమ్ ని మొత్తం మార్కెట్ లో చేంజ్ చేసేసింది. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్టాక్ స్ప్లిట్ అని చెప్తున్నారు. మార్చ్ 13న మేము స్టాక్ స్ప్లిట్ చేస్తాం, అలాగే ఫండ్ రైజింగ్ కూడా 400 crores కి చేస్తా ఉంటున్నారు. పర్సనలీ నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఒకవేళ 400 కోట్లు కానీ రైజ్ చేయగలుగుతుంటే, దట్ టు ఫ్రమ్ బిగ్ ఇన్వెస్టర్స్, దెన్ సెంటిమెంట్ కొంత టర్న్ అవుతుందేమో. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని, దాని లాస్ట్ లో మాట్లాడతాను. బట్ ఈ ఫండ్ రైజింగ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. బిగ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుందా లేదనేది అక్కడ మనకు తెలుస్తుంది. బట్ ఈ స్టాక్ స్ప్లిట్ ఎందుకు అనౌన్స్ చేశారో అర్థం కావట్లేదు మార్చ్ 13న. బికాస్ ఆల్రెడీ 1100 నుంచి స్టాక్ 300కి వచ్చేసింది కదా. ఆల్రెడీ బోనస్లు చాలా టైమ్స్ ఇష్యూ చేశారు. అక్టోబర్ 2023 2:1 బోనస్ ఉంది, అక్టోబర్ 2021 1:3 బోనస్ ఉంది. కాబట్టి ఫండ్ రైజింగ్ ఎలా వెళ్తుంది అనేది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే వెయిట్ చేసి చూడండి. ఫండ్ రైజింగ్ లో కానీ వీళ్ళకి మేజర్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి సపోర్ట్ దొరకపోతుంటే దెన్ మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి వీళ్ళ లార్జ్ ఆర్డర్ బుక్ 7,000 crore ఆర్డర్ బుక్ ఉంది కదా, దాని ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా డౌట్స్ ఉంటున్నట్టు, ఆర్ ప్రమోటర్స్ రిలేటెడ్ గా ఫర్దర్ బిజినెస్ ని రన్ చేయడానికి ప్రాపర్ కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్ దగ్గర లేకపోతున్నట్లు. సో ఈ ఫండ్ రైజింగ్ లో వీళ్ళ రిలేటెడ్ గా బిగ్ ప్లేయర్స్ ఒక ఒపీనియన్, ఇంత ఫాలో అయిన తర్వాత ఒపీనియన్ ఏంటనేది క్లారిటీ ఉంటుంది. వేర్ కొత్తగా డబ్బులు పెట్టాలనుకుంటున్న వాళ్ళకి నేను అడుగుతున్న క్వశ్చన్, ఇంకా ఇక్కడ నుంచి ఫర్దర్ గా స్టాక్ పడుతూ ఉంటే వీళ్ళు ఆల్రెడీ ప్లెడ్జ్ చేసేశారు. వాళ్ళ ఎంటైర్ వాటా 59.7% అండ్ నియర్లీ 60% వాటా ఆల్రెడీ ప్లెడ్జ్ చేశారు. అండ్ గత 6 నెలల్లోనే స్టాక్ 67% దగ్గరగా పడింది. అండ్ రీసెంట్ పీక్స్ నుంచి చూసుకుంటే 75% దగ్గరగా పడింది. మరి అంతలా పడుతున్నప్పుడు వాళ్ళు ఏదైతే ప్లెడ్జ్ చేశారో, తాకట్టు పెట్టారో దాని వాల్యూ కూడా పడుతున్నప్పుడు ప్రమోటర్స్ మీద ఇంకా ప్రెషర్ పెరుగుతుంది కదా, డబ్బులు తీసుకురండి ఆర్ మీ వాటాలనైనా మేము అమ్మేస్తాం మార్కెట్ లో అని. తాకట్టు ఎవరైతే పెట్టుకొని ఉంటారో వాళ్ళు యాక్షన్ ని తీసుకుంటారు కదా, అది ఫర్దర్ గా స్టాక్ ప్రైస్ ని ఎంతవరకు కిందకి తీసుకువెళ్తుంది? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ బిజినెస్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ కంపెనీ రివైవ్ అవుతుందా లేదా, ఇదంతా కాదు. ఇక్కడ నుంచి ఫర్దర్ గా పడుతుంటే ప్లెడ్జ్ చేసిన దాన్ని వీళ్ళు బయటకు తీసుకురాలేకపోతే లెండర్స్ తీసుకునే యాక్షన్ ఏంటి? క్రెడిట్ ఇచ్చిన వాళ్ళు యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ స్టాక్ ప్రైస్ మీద అది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ది, వారెంట్స్ రిలేటెడ్ గా సబ్స్క్రిప్షన్ కి స్కోప్ ఉంటున్నప్పుడు వీళ్ళు ఓపెన్ మార్కెట్ లో ఎందుకు స్టాక్స్ ని కొన్నారనేది అర్థం కావట్లేదు. ఎందుకు ప్రమోటర్స్ ముందుగానే వారెంట్స్ ని కన్వర్ట్ చేయలేదు? అండ్ ఏదైతే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో వీళ్ళు రిపోర్ట్ చేసిన క్యాష్ ఉంది, అందులో 250 crore దగ్గరగా ఫ్రీ క్యాష్ మిస్ అవుతుంది అనేలా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా ఉంది. బట్ దీని రిలేటెడ్ గా మాత్రం నేను ఇంకొంత ఫర్దర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది దీని మీద ఫర్దర్ స్టేట్మెంట్స్ చేయడానికి. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో కొంత క్యాష్ మిస్ అవుతుంది అనే స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు 7,000 crore ఆర్డర్ బుక్ ని వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? ఎగ్జిక్యూట్ చేయాలంటే వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అన్నదే మేజర్ క్వశ్చన్. అండ్ ఆల్రెడీ ప్రమోటర్స్ మల్టిపుల్ టైమ్స్ వల్ల రెవెన్యూ టార్గెట్స్ ని, గైడెన్స్ ని ఇస్తున్న దాన్ని తప్పుతూ వచ్చారు. ఇది సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాకు ఫైనల్ గా, ఐసీఆర్ఏ వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళు లోన్స్ తీసుకోవడానికి రాంగ్ డాక్యుమెంట్స్ యూస్ చేశారని వీళ్ళ మీద అభియోగాలు మోపినప్పుడు నిజంగానే వీళ్ళు అలా చేయకపోయింటే ఐసీఆర్ఏ వాళ్ళ మీద ఎందుకు వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు? ఒక కమిటీని ఎందుకు వేయలేదు? ఆర్ ఐసీఆర్ఏ మీద ఎందుకు లీగల్ గా యాక్షన్ కి ముందుకు వెళ్ళలేదన్నదే నాకుంటున్న మెయిన్ క్వశ్చన్స్. వీటిని కూడా సాటిస్ఫై చేసేలా మీకు లాజిక్ ఉందనుకోండి, మీరైతే ముందుకు వెళ్ళొచ్చు. బట్ పర్సనల్ గా నేను మార్కెట్ లో నమ్మేది ఏంటంటే, పడుతున్న దాన్నే కొని మనం డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న దాంట్లో కూడా డబ్బులు పెట్టి మనం డబ్బుల్ని సంపాదించవచ్చు. అల్టిమేట్ గా మనం డిస్కౌంట్ లో కొంటున్నాం అనే ఫీల్ కోసం స్టాక్స్ లోకి వెళ్లాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. మన అల్టిమేట్ ఎయిమ్ ఈ రోజు మనం పెడుతున్నప్పుడు స్టేబుల్ గా ప్రశాంతంగా మనం ఉండగలగాలి. అండ్ కమింగ్ టైమ్స్ లో కంపెనీకి గ్రోత్ కి స్కోప్ ఉండాలి. పెట్టాక అలిగేషన్స్ వస్తే ఏం చేయలేమేమో, బట్ అలిగేషన్స్ ఉంటున్నప్పుడే రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళి ఆ అలిగేషన్స్ నిజమవడం, లేకపోతే ఇంకేదైనా రాంగ్ థింగ్స్ వెళ్ళడం తెలిసి మనం రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నట్టు. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఆలోచించి పడిపోతున్న వాటి మీదే కాకుండా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి ఓవరాల్ మార్కెట్ ఫాలో వస్తున్న కరెక్షన్
అలోకేషన్ లో వేరొక కంపెనీస్ మీద కూడా ఫోకస్ చేయమనేది నా అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కెమికల్ కంపెనీస్ ఒక ఎక్స్పోర్ట్ డేటా కనిపిస్తుంది. అందులో మీరు ప్రధానంగా గమనిస్తే నవీన్ ఫ్లోరిన్, గుజరాత్ ఫ్లోరో అండ్ క్లీన్ సైన్స్ ఈ 3 కెమికల్ కంపెనీస్ మాత్రం మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లోను ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోను స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ డేటా నమోదు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ లో అంత స్ట్రెంత్ మనకు కనిపించట్లేదు. సో కెమికల్ స్పేస్ లో ఎవరైనా స్టడీ చేస్తూ కంపెనీస్ మంచిగా నెంబర్స్ ని ఇచ్చే అవకాశం ఉంది, ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళ నెంబర్స్ లో ఎందులో గ్రోత్ ఉండే అవకాశం ఉందని ఎలా ఎవరైనా స్టడీ చేస్తుంటే దాని వాటి ఎక్స్పోర్ట్ డేటా, మంత్లీ ఎక్స్పోర్ట్ డేటా మీకు ఇంకొంచెం ఆ ప్రొజెక్షన్స్ ని పెంచుకోవడంలో హెల్ప్ అవుతుంది. అలా నవీన్ ఫ్లోరిన్, గుజరాత్ ఫ్లోరో, క్లీన్ సైన్స్ డేటా బాగున్నాయి. అండ్ ఒకవేళ మీకు ఆ ఇమేజ్ లో డేటాని అసెస్ చేయడంలో క్లారిటీ లేకపోతుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఏ కంపెనీస్ స్ట్రాంగ్ గా పెరిగాయి అండ్ ఏ కంపెనీస్ రిలేటెడ్ గా డిక్లైన్ కనిపించింది అండ్ మంత్ ఆన్ మంత్ లో ఏ కంపెనీస్ స్ట్రాంగ్ గా పెరిగాయి, ఏ కంపెనీస్ లో మంత్ ఆన్ మంత్ లో డిక్లైన్ కనిపించింది అన్న డేటా ఇక్కడ మీకు ఉంటుంది. వెరాజ్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పింది మంత్ ఆన్ మంత్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ రెండిట్లో కూడా పెరిగిన కంపెనీస్. నెక్స్ట్ నియోజన్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ దహేజ్ ఫెసిలిటీలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని గత న్యూస్ వీడియోలోనే మాట్లాడాను కదా, దాని రిలేటెడ్ గా వీళ్ళు గైడెన్స్ అయితే మారుస్తున్నారు. అంటే గతంలో వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ FY25 కి 800 to 825 crores ఉంటుందన్నారు. బట్ ఈ ఫైర్ ఇన్సిడెంట్ కారణంగా టెంపరీగా వీళ్ళ బిజినెస్ ఆగుతుంది కాబట్టి 765 to 800 crores రెవెన్యూని వీళ్ళు మీట్ చేయగలుగుతారని అండ్ FY26 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా కూడా 775 to 850 crores మాత్రమే గతంలో ఇచ్చిన 1000 crore రెవెన్యూ నుంచి మారుస్తూ వీళ్ళు గైడెన్స్ ని రివైజ్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ 11% పడడానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, ఇది ఏకంగా 90% దగ్గరగా స్టాక్ ప్రైస్ పడుంటుంది. బట్ ఇక్కడ స్టాక్ ప్రైస్ పాయింట్ కాదు, ఏటీఎం వాడుతున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్యనే తెచ్చి పెట్టబోతుంది. ఏజిఎస్ ట్రాన్సాక్ట్ వీళ్ళు ఏటీఎంస్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందు కారణంగా వీళ్ళకి అప్పులు ఇచ్చిన వన్ ఆఫ్ ద కంపెనీ మ్యాక్స్వెల్ ఎయిర్కాన్ ఇండియా వాళ్ళు వీళ్ళ మీద ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేశారు. అంటే ఈ కంపెనీని అమ్మైనా సరే, వీళ్ళ ఆస్తులు అమ్మైనా సరే మా డబ్బులు మాకు ఇప్పించండి అని ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేశారు. అండ్ క్రిసిల్ కానీ ఇండియా రేటింగ్స్ వాళ్ళు కానీ వీళ్ళ రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్స్ ఇచ్చారు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, అది కూడా 4 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే ఉండేది, వాళ్ళు రిజిగ్నేషన్ చేశారు. దీని కారణంగా ఏటీఎం వాడుతున్న వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారంటే వీళ్ళు ఆల్మోస్ట్ 38,000 ఏటీఎంస్ ని మేనేజ్ చేస్తుంటారు. ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ లాంటి టాప్ బ్యాంక్స్ అన్నిటికి సంబంధించి అందులో ఓన్లీ ఎస్బీఐ 14,000 ఏటీఎంస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సడన్ గా వీళ్ళు వాటిని ప్రాపర్ గా రీస్ట్రక్చర్ చేసుకోలేకపోయినా, వాటిని సర్వీస్ లో పెట్టుకోలేకపోయినా, ఒక దగ్గర ఏటీఎం పనిచేయట్లేదు అనుకోండి, సర్లే ఇంకొక ఏటీఎం కి వెళ్దాం, ఇంకొక ఏటీఎం కి వెళ్తారు. ఆ ఏటీఎం కూడా వీళ్ళే మేనేజ్ చేస్తారు కాబట్టి అక్కడ పనిచేయదు. పోనీ ఏటీఎంస్ అన్నిటిని వీళ్ళ చేతుల్లోంచి బ్యాంక్ తీసుకోవాలన్నా ఇంకొకరికి ఇవ్వాలన్నా మాన్యువల్ గానే క్యాలిబ్రేట్ చేయాల్సి ఉంటది. కాబట్టి అది 1 డేలోనో 2 డేలోనో అయిపోయే వర్క్ కాదు, కొంత టైం పడుతుంది బ్యాంక్స్ అన్నిటికీ కూడా. సో కాబట్టి నాట్ ఓన్లీ షేర్ హోల్డర్స్, ఏటీఎం వాడుతున్న వాళ్ళు కూడా వీళ్ళు ఫైనాన్షియల్లీ ఇంపాక్ట్ అవుతూ ఉండడం కొంత టైం పాటు ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తారు. కాబట్టి మీకు ఎక్కడైనా మల్టిపుల్ ఏటీఎంస్ పనిచేయకపోతూ ఉంటే బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్ డ్రాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకు తెలిసి ఇప్పుడు ఎవరు ఏటీఎంస్ ని సరిగ్గా కూడా వాడట్లేదు, యూపీఐలనే వాడేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఆర్ ఓన్లీ ఏటీఎంస్ ద్వారానే డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ మల్టిపుల్ ఏటీఎంస్ పనిచేయకపోతుంటే బ్యాంకుకు వెళ్లి తీసుకోమని. నెక్స్ట్ SJVN గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1800 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఛత్తీస్గఢ్ వాళ్ళతో MOU ని కుదుర్చుకోవడం జరిగిందని అండ్ దీని కారణంగా 9,500 crore ఇన్వెస్ట్మెంట్ జరగబోతుందని, ఆల్మోస్ట్ 5,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అవడం ఈ PSP ప్రాజెక్ట్ కారణంగా, పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ ప్రాజెక్ట్ కారణంగా జరగబోతుందని ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ MD అండ్ CEO అయిన సుమంత్ కాట్పాలియా గారికి 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయండి, తన టర్మ్ ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగితే 3 సంవత్సరాలు మేము ఇవ్వం, కేవలం 1 సంవత్సరమే ఎక్స్టెన్షన్ ఇస్తామనేలా RBI వాళ్ళు సమాధానం ఇస్తూ ఉండడం. నెక్స్ట్ MD అండ్ CEO గా తనని ఎక్స్టెండ్ చేయకపోతుంటే 3 సంవత్సరాల పాటు 1 సంవత్సరం తర్వాత కొత్త వాళ్ళని వెతకాలి కదా, ఆ కొత్త వాళ్ళు ఎవరు అండ్ బిజినెస్ ని ఎలా నడుపుతారన్న ఒక క్వశ్చన్ మార్క్స్. అది కూడా వీళ్ళ మైక్రో ఫైనాన్స్ డివిజన్ చాలా క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో, NPS పెరుగుతున్న సమయంలో ఇలాంటి 1 year వరకు ఎక్స్టెన్షన్ దొరికింది ఎగ్జిస్టింగ్ MD అండ్ CEO కనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం. ఎవరు నెక్స్ట్ లీడ్ చేస్తారు ఇండస్ఇండ్ బ్యాంక్ అనే ఒక క్వశ్చన్ మార్క్స్ తో ఇవాళ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ ICICI సెక్యూరిటీస్ గురించి మాట్లాడుకోవాలి. ICICI సెక్యూరిటీస్ డీలిస్టింగ్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ICICI బ్యాంక్ వాళ్ళు ICICI సెక్యూరిటీస్ ని బయటికి మార్కెట్ లోంచి తీసేసి ICICI బ్యాంక్ లోకి తెచ్చేసుకుంటున్నారు. ఎవ్రీ 100 షేర్స్ ఎవరి దగ్గర అయితే ICICI సెక్యూరిటీస్ ఉంటాయో వాళ్ళకి 67 షేర్స్ ఆఫ్ ICICI బ్యాంక్ ఇస్తా అన్నారు. ICICI సెక్యూరిటీస్ కి సంబంధించిన మైనారిటీ షేర్ హోల్డర్స్ కి, ఇన్ఫాక్ట్ రీటైలర్స్ కూడా మంచి ప్లాన్ అయితే కాదు, బట్ షేర్ హోల్డర్స్ అయితే ఈ ప్లాన్ అప్రూవ్ చేశారు విత్ 72% మెజారిటీ. కానీ ఇది షేర్ హోల్డర్స్ కి మంచిది కాదు కాబట్టి కొంతమంది బిగ్ షేర్ హోల్డర్ అండ్ ఈవెన్ క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా వీళ్ళకి అగైనెస్ట్ గా NCLT కి
వెళ్లారు. ఎన్సీఎల్టీ మాత్రం అలాంటిదేం లేదు. ఈ డీలిస్టింగ్ జరగచ్చనేలా ఐసిఐసిఐ బ్యాంక్ కి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్ కే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీని తర్వాత ఎన్సీఎల్టీ తర్వాత ఇంకొకసారి ఎన్సీఎల్ఐటీ కూడా వెళ్లారు ఆగస్టు 2024 లో. అక్కడి నుంచి ఇప్పటి వరకు వాదనలు జరిగిన తర్వాత 6 అపీల్స్ ఫైల్ అయిన తర్వాత కూడా ఫైనల్ గా 6 అపీల్స్ ని డిస్మిస్ చేస్తూ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కి గ్రీన్ సిగ్నల్ వస్తూ ఉండడం, ఎవరైతే రీటైలర్స్ ఈ డీలిస్టింగ్ ఆగుతుందని వెయిట్ చేశారో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇన్ కమింగ్ టైమ్స్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ డీలిస్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ హ్యుండై మోటార్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. మన ఇండియాలో ఉంటున్న ఈ కంపెనీ రిలేటెడ్ గా 31,000 కోట్ల రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ పరంగా ఎస్ఈఎస్ వాళ్ళు, స్టేక్ హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్ వాళ్ళు చాలా వ్యతిరేకతను అయితే చెప్తున్నారు. వీళ్ళ రిలేటెడ్ గా ఏదైతే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ జరగబోతున్నాయి అండ్ దానికి షేర్ హోల్డర్స్ అప్రూవల్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారో దాని షేర్ హోల్డర్స్ ఒప్పుకోకూడదని. ఎందుకంటే ఆ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇన్ఫాక్ట్ అది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, కొంత జూమ్ చేస్తాను. టోటల్ గా ఈ 31,526 crore విలువ చేసే ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ మోబీస్ ఇండియా లిమిటెడ్ కానీ, హ్యుండై మోటార్ కంపెనీతో కానీ, అంటే వాళ్ళ పేరెంట్ కంపెనీతో కానీ, కియా వాళ్ళతో కానీ, హెచ్ఈసి వాళ్ళతో కానీ, అండ్ ఇండోనేషియాకి సంబంధించి హ్యుండై మోటార్ కి సంబంధించిన కొన్ని పేరెంట్ కంపెనీస్ తో వీళ్ళు ఏదైతే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేయబోతున్నారో దానికి వీళ్ళు ఇచ్చిన వివరణ సరిగా లేదని, ఇన్ఫార్మడ్ డెసిషన్ షేర్ హోల్డర్స్ తీసుకోలేరని, కాబట్టి దీన్ని షేర్ హోల్డర్స్ తిరస్కరించాలనేలా ఎస్సీఎస్ వాళ్ళైతే చెప్తున్నారు. వెరాజ్ ఎల్ఐఏఎస్ వాళ్ళు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ వాళ్ళు మాత్రం హ్యుండై వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ బానే ఉంటది, వీళ్ళు అలాంటి పనులు ఏం చేయరు, కాబట్టి సప్లై చైన్ రిలేటెడ్ గా ఆపరేషనల్ నీడ్స్ కోసం వాళ్ళ రిలేటెడ్ పార్టీస్ తో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసుకున్నది ఏం తప్పేం కాదు, కాబట్టి మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం అనేలా ఎల్ఐఏఎస్ వాళ్ళు మాత్రం వీళ్ళని సపోర్ట్ చేస్తుంటే, ఎస్సీఎస్ వాళ్ళు మాత్రం ఇవి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇన్వెస్టర్స్ కి ఫేవరబుల్ గా లేవని, వాళ్ళ ప్రమోటర్స్ కే ఫేవరబుల్ గా ఉన్నాయని, ఈ మార్చ్ 13 లాస్ట్ డేట్, ఆ లోపు షేర్ హోల్డర్స్ దీన్ని రిజెక్ట్ చేయాలనేలా వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ మీకు గుర్తుంటే జూన్ 2023 లో హీరో మోటో కార్ప్ కి అగైనెస్ట్ గా ఎంసీఏ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు వాళ్ళ గవర్నెన్స్ అండ్ ఫండ్ డైవర్షన్ అలిగేషన్స్, ఆ పాయింట్ లో వస్తున్న వాళ్ళ మీద వస్తున్న ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. అండ్ ఆఫ్టర్ 2 years ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి బ్రీచ్ జరగలేదని, అంటే వీళ్ళు హీరో మోటో కార్ప్ వాళ్ళు ఎటువంటి రాంగ్ థింగ్స్ చేయలేదని, ఫండ్ వైలేషన్స్ కూడా ఏం జరగలేదనేలా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి అప్డేట్స్ మనీ కంట్రోల్ వాళ్ళకి అందుతున్నట్లయితే డేటా వీళ్ళు షేర్ చేస్తున్నారు. మరి అది అఫీషియల్ గానే పెట్టచ్చు కదా, ఓన్లీ మనీ కంట్రోల్ వాళ్ళకి డేటా నెలా, ఇక్కడ కూడా సోర్సెస్ అనే చెప్తున్నారు, ఏం వాళ్ళు తప్పు చేయలేదనేలా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి వాళ్ళకి డేటా వచ్చినట్లు. బట్ ఇది ఇంకా అఫీషియల్ కాలేదు, కానీ ఒకవేళ డేటా అలా వస్తూ ఉంటే వీళ్ళ మీద గతంలో ఉంటున్న అలిగేషన్స్ కి గవర్నమెంట్ వాళ్ళు ఏం లేదు అనేలా ఒక స్టాంప్ వేస్తున్నట్టు. నెక్స్ట్ కెటోకోనజోల్ షాంపూ రిలేటెడ్ గా 2% కాన్సన్ట్రేషన్ ఉంటున్నది, చాలా మంది నాకు తెలిసి వాడే ఉంటారు. డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వీటి రిలేటెడ్ గా ఇది ఇప్పుడు యుఎస్ లో వీళ్ళు సెల్ చేయడానికి వీళ్ళకి అప్రూవల్ లభిస్తున్నట్టు, యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ లభిస్తున్నట్టు. ఇది అహ్మదాబాద్ లోని వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ లో మ్యానుఫాక్చర్ అవ్వబోతుందని, దీని బిజినెస్ యుఎస్ లో నియర్లీ $69 million దగ్గరగా ఉంటుందనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ జెనిసిస్ వీళ్ళకి 21,45 lakhs విలువ చేసే డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ కాంట్రాక్ట్ లభించిందని, స్మార్ట్ సిటీ గవర్నెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజాస్టర్ ఎన్హాన్స్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభిస్తున్నట్లయితే అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ పూనావాలా ఫిన్కాప్ వీళ్ళు ఎడ్యుకేషన్ లోన్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవుతున్నట్లు, అప్ టు 3 crore వరకు కూడా ఇంటర్నేషనల్ స్టడీస్ కి కొలెటరల్ తో వీళ్ళు లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్టు, 0 కొలెటరల్ తో కూడా 1 కోటి వరకు లోన్స్ ని వీళ్ళు అందజేస్తారని, ఇన్స్టెంట్ శాంక్షన్స్, ఫాస్టర్ అప్రూవల్స్ తో కాంపిటేటివ్ గా ఇతరుల కంటే వీళ్ళు ఎక్కువగా బిజినెస్ ఈ లోన్ మార్కెట్ లో, ఎడ్యుకేషన్ లోన్ మార్కెట్ లో చేయబోతారనేలా వీళ్ళైతే స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ సన్ ఫార్మా వీళ్ళు చెక్ పాయింట్ థెరపెటిక్స్ అనే కంపెనీని $355 million పెట్టి, ఇండియన్ రూపీస్ లో చూస్తే 3,090 crore పెట్టి కొనబోతున్నట్లు. దీని కారణంగా స్కిన్ క్యాన్సర్ పరంగా ఉంటున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్రగ్, అది కూడా యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ డ్రగ్ వీళ్ళకి లభిస్తుందని, ఇది Q2 FY25 లోపు కంప్లీట్ చేస్తారనేలా ఈ అక్విజిషన్ ని వీళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ మాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కెపాసిటీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు విత్ 100 crore ఇన్వెస్ట్మెంట్. న్యూ స్పైరల్ మిల్ అండ్ పియూ కోటింగ్ ఫెసిలిటీ ఒక ఇనాగ్రేషన్ కూడా పితాంపూర్ మధ్యప్రదేశ్ లో జరిగిందని. సో ఇప్పుడు ఈ 100 crores తో ఫర్దర్ గా వీళ్ళ కెపాసిటీని ఆల్మోస్ట్ 50% దగ్గరగా పెంచుకుంటూ వీళ్ళ బిజినెస్ ని బూస్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారనేలా వీళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.